విఘ్నులు, రసజ్ఞులు, తెలుగు భాష, సంస్కృతి, భారతీయ సంప్రదాయాభిమానులు అయిన సభాసదులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా వేదికపైన ఆసీనులైన సంస్కార సంపన్నులు, సాహితీ హృదయులు, ఉన్నత న్యాయస్థాన న్యాయాధీశులు శ్రీ కృష్ణమోహన్ గారికి, తెలంగాణ రాష్ట్రంలో లబ్ధప్రతిష్ఠులైన ఆచార్యులు పద్యకవి మసన చెన్నప్ప గారికి, పెమ్మరాజు వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారాలు. ఇప్పుడే పెమ్మరాజు ఆయన గజలు పాడాడు, వెళ్ళాలంటే వెళ్ళిపో అని. సగం మంది వెళ్ళిపోయారు. పైగా తర్వాత మాట ఏంటంటే, వెళ్ళాలంటే వెళ్ళిపో, పక్కన ఉన్నవాడిని తీసుకుపో, సభలో ఉంటానన్నా లాక్కుపో. అలా పాడిన తర్వాత ఆయన మీరేమో ఎట్లా ఉంటుందంటే, మన నాయకులకి సిగ్గు లేదు, అన్ని అబద్ధాలు చెబుతుంటారు, ప్రజలకి బుద్ధి లేదు, అవన్నీ వింటూ ఉంటారు. మీరు నేను అట్టా తయారయ్యాం. ఎప్పుడు చూసినా నన్ను చివరికి తీసుకొచ్చి మా లక్ష్మీనారాయణ గారు 10 ఇంటికి పడేస్తాడు. పోనీ మీరు వెళ్ళిపోతారా, ఎవరూ లేరండి అని చెప్పడానికి లేదు, అక్కడక్కడ ఇట్లా మీరు ఉంటారు, చెప్పక తప్పదు. నాకేమిటంటే ఆయనతో ఒక బంధం, ఆయన వల్ల ఈ ఉగాది సభకు ఒక బంధం నాకు గుంటూరులో. నేను రానండి, హైదరాబాద్ నుంచి రావాలి, రానండి, ఇంట్లో ఉంటానండి అంటే, పండితులకి కవులకి పండగలు ఏంటండి అంటాడు. పండగలు ఇక్కడ సభలో, ఇక్కడ రసజ్ఞుల దగ్గర ఇక్కడ జరగాలట, మాకు పండుగ ఇళ్లలో ఉండకూడదుట. అట్లా రకరకాలుగా మమ్మల్ని ఏదో మాటకారి అని అంటాడు తప్ప అసలు ఆయన మాటకారి, మమ్మల్ని ఒప్పించి తీసుకొస్తాడండి ఇంట్లో ఉండకుండా. చాలా సంతోషం. ఈ పరాభవ నామ సంవత్సరం చాలా విశేషంగా నాకు దర్శనమిస్తున్నది. మనం మాట్లాడేటువంటి మాటలు 4 రకాలుగా మన నుండి వెలువడతాయని ఋషులు మనకి దర్శించి చెప్పారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. ఈ పరారూపాన్ని ఎవరు కూడా చూడలేరు, ఋషులు కూడా దర్శించలేరు. బ్రహ్మ ఋషులు దర్శిస్తారు తప్ప ఋషి స్థాయిలో వాళ్ళు కూడా పరావాక్కుని దర్శించలేరు. చిలక అనగానే, చిలక అనేది శబ్దం, అది వైఖరి ఇలా వెలువడింది మన కంఠం నుండి, చిలక అని. అనకం ముందు మనకి ఒక రూపం ఏర్పడింది. మొట్టమొదట అక్కడ పరాలో మన చిలక వాలింది అనేటువంటిది గ్రహించాం. ఆ గ్రహించినటువంటి ఆ వేగం ఎవరికి అంతుపట్టదు. అది చిలక అనేటువంటిది మనకి దర్శనం ఇచ్చింది. అయితే చిలక గురించి చెప్పాలి అనుకున్నా నేను. ఆ చిలక దర్శనం ఇచ్చింది, అది కనిపించింది, అది పరమ సూక్ష్మంగా నాలో కనిపించింది. అది నాకు ఆ కనిపించినటువంటి దానికి ఎలా వ్యక్తం చేయాలి, దాన్ని తెలుగులోనా, ఇంగ్లీష్లో ప్యారెట్ అనాలా, లేకపోతే తోత అని హిందీలో అనాలా, కీరం అని సంస్కృతంలో అనాలా, తెలుగులో చిలక అనాలా అనేది నిర్ణయించుకుని ఆ మధ్యమ వాక్కులో అక్షరాలు కూర్చబడ్డాయి. చిలక అని అది మధ్యమ వాక్కు, అక్షరాలు ఏర్పడ్డాయి. తర్వాత కంఠం నుంచి శబ్దంగా వ్యక్తమైంది చిలక అని. ఇది వైఖరి. ఈ వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి, అది ఆ దృశ్యం చూడబడుతున్నది. ఆ చిలక అనేది, లేకపోతే మామిడి పండు అనగానే అది మన గోచరం అవుతున్నది అక్కడ లోపల బుద్ధికి. కానీ పరావాక్కు మాత్రం ఎవ్వడికి కనబడదు. అలా జయీభవ అన్నట్టుగా పరాభవ, ఆ వాక్కును చూసే స్థాయికి ఎదగరా అని ఈ కాలపురుషుడు అంటున్నాడు. మళ్ళీ అంటే ఋషిత్వాన్ని పొందు అని. పైగా ఈ సంవత్సరానికి అధిపతి బృహస్పతి అవటంతో, బృహస్పతి బుద్ధికి అధిపతి కనుక మనందరికీ కూడా అటువంటి సద్బుద్ధినిచ్చి ఆ పరాస్థితిని నిత్యము అనుభూతి చెందేటువంటి స్థాయికి మనని తీసుకెళ్ళాలి.
అని నేను కోరుకుంటున్నాను. లలితా దివ్య సహస్రనామములు నేలం వృక్షరూపంబులై, లలితా దివ్య సహస్రనామములు నేలం వృక్షరూపంబులై, సలువల్చిమ్మెడి ప్రాణవాయువులు దేశంబంతయున్ వీచుచున్, బలమారోగ్యమున ఆయువున్ సకల బలమారోగ్యమున ఆయువున్ సకల సద్భావంబులన్ గూర్చుతన్, విలసద్రమ్య వినోద చిత్ర కవితా ప్రేమార్ద్ర సందేశమై. లలితా సహస్రనామాల్లో ఉన్న ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క వృక్షమై ఫలవంతంగా పుష్పవంతంగా ఉండి చల్లని గాలులతో దేశమంతా కూడా స్వచ్ఛమైన చల్లని గాలులు వీచి ప్రశాంతంగా అందరికీ కూడా బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, అన్ని విధాల సద్భావాల్ని కూడా కలిగించాలి. విలసద్రమ్య వినోద చిత్ర కవితా ప్రేమార్ద్ర సందేశమై, వినోదము, వికాసము, ఆనందము, సౌందర్యము అన్నిటినీ కూడా మనందరికీ అందించాలి. ఒక ప్రేమార్ద్రతతో కూడుకున్న సందేశమై ఈ సంవత్సరం అని నేను భావిస్తున్నాను. పులకిత పుష్పవృక్షమై, ఒక పులకించినటువంటి ఒక పుష్ప వృక్షాన్ని నేనై, అది కూడా ఎట్లా భూసతి నీకిడు పుష్పగుచ్ఛమై. ఆ వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద ఆ స్వామి అక్కడ ఉంటే ఇలా భక్తులందరూ నడిచి వెడుతుంటే ఈ పక్కన ఒక విరగబూసినటువంటి చెట్టు ఉందండి. విపరీతమైనటువంటి పువ్వులు, ఆకులు కనపడకుండా మొత్తం చెట్టు అంతా కూడా పూలే. ఆ చెట్టు చూస్తే నాకేమనిపించిందంటే భూసతి నీకిడు పుష్పగుచ్ఛమై. అమ్మవారు భూదేవి భూలక్ష్మి వెంకటేశ్వర స్వామికి ఇలా పుష్పగుచ్ఛం ఇచ్చినట్టుగా ఉన్నది ఆ పూల చెట్టు. నేను ఆ చెట్టునై. పులకిత పుష్పవృక్షమయి భూసతి నీకిడు పుష్పగుచ్ఛమై, విలసిత గంధమాధురుల వేచితిరా నన్ను స్వీకరించరా, లలిత మధుస్వరాల 1,00,000 విధాలుగా వేడుచుంటి, కాసుల ధ్వనులందు ముంగి దయచూచుట మానకు వెంకటేశ్వరా. నీ కాసుల శబ్దాలలో నా పిలుపులు నీకు వినపడకుండా ఉంటాయేమో చూడవయ్యా అని ఈ వెంకటేశ్వర ప్రాంగణంలో అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు. అవును, వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడంటే కును తీయకుండా రాత్రి 11:30 దాకా దర్శనం ఇస్తాడు, పొద్దున్నే 3ంటికి లేపేస్తారండి ఆయన్ని. కును తీయకుండా సతిగూడి విహారము చేయకుండా, భార్యతో విహారానికి వెళ్ళటానికి లేదు ఎక్కడికి. ఆమనిని గణింపకుండా, వసంతం వచ్చింది మనం అనుకుంటున్నాం, ఆయన నిత్య వసంతుడు, కానీ ఆ వసంతాన్ని చూసే భాగ్యం లేదు బయటకు వచ్చి. శుభమంగళ దర్శనమీయునట్టి నీ ఘనతను చాటి చెప్పెదను కమ్మని కైతల లోకమెల్లా, నా మనసును గుండు చేయుమిక మాటను నీదగు లడ్డు చేయుచున్. ఏ రకమైనటువంటి బంధాలు లేకుండా నా మనసును గుండు చేయుమిక మాటను నీదగు లడ్డు చేయుచున్. ప్రత్యుపకార బుద్ధిగల స్వామివి, ఉపకారం చేసిన వాడికి మళ్ళీ తిరిగి ఉపకారం చేయడం ప్రత్యుపకారం. అటువంటి బుద్ధి గలవాడిన. ఎందుకంటే మనం వెళ్ళి ఆయనకి హుండీలో వేస్తాం, మనకు కూడా ఏదన్నా సరే వేశాడు కదా వీడు, మనం కూడా వేయాలని ప్రత్యుపకారం చేస్తాడు ఆయన. ప్రేమగా బేరమాడి ఏ కృత్యము చేసి వచ్చినను ఎవ్వరినైనను బ్రోచుచుండు, నీ సత్య రసస్వరూపమును సన్నిధిలో కనులార చూచుచున్, నిత్యము సన్నుతించెదను నీ గుడి మామిడి తోరణమునై. పంచాంగం అనేటువంటిది చూడటం మానేసింది జాతి.
ఈ పంచాంగాన్ని చూడటం వల్ల ఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, ఇంకా గణిత శాస్త్రము, అనేక శాస్త్రముల యొక్క వివరాలన్నీ తెలుస్తాయి. పంచాంగం అందరూ చూడాలి, దాని మీద పాటలు రాయమని భారతీ తీర్థస్వామి వారు జగద్గురువులు శృంగేరిపీఠం నుంచి ఆదేశం ఇచ్చారు. అది నాకు మిత్రులు బంగారయ్య శర్మ గారు చెబితే నేను 2 పాటలు రాశా పంచాంగం మీద. పంచాంగం శాతబట్టు క్యాలెండరు పక్కనెట్టు, పంచాంగం శాతబట్టు క్యాలెండరు పక్కనెట్టు, సొంత తెలివి చూపెట్టు శాస్త్రానికి చేకొట్టు. పంచాంగం శాతబట్టు క్యాలెండరు పక్కనెట్టు, మగా ఋషుల మగామునుల తపస్సుకిది ఆటపట్టు, కాలంలో ఉన్న అన్ని రహస్యాలు చూపెట్టు. మన కాలమానం ముందర క్యాలెండరు తీసికట్టు, ఆంగ్లేయుల ఆలోచన కన్నా ఇది పైమెట్టు. పంచాంగం శాతబెట్టు క్యాలెండరు పక్కనెట్టు, అభిజిత్ లగ్గమంటే ఆసామాసీ కాదు, అన్ని దోషాలు ఇక దీని ముందు బంధు. ఇలాంటి గొప్ప కిటుకు ఇదే చీయులకేడ ఉంది, బండ లెక్క తప్ప క్యాలెండరులో ఏముంది. మనది శారదాంబ కొలువున్న శృంగేరి, ఇహ పరాలకిది ఏరా రాదారి. పంచాంగం శాతబట్టు క్యాలెండరు పక్కనెట్టు, సొంత తెలివి చూపెట్టు శాస్త్రానికి చేకొట్టు. 12 రాసులని పద్ధతిగా తెలుపుతాది, గ్రహముల గమనంలో మంచి చెడులు వివరిస్తుంది, క్షణాలు నిమిషాలతో నీకు మేలు చేస్తాది, శుభాశీస్సులిచ్చి సుఖశాంతులు కలిగిస్తాది. జగత్తు గురువు లాంటిదిరా పంచాంగం, దీన్ని నమ్ముకుంటే నీ బతుకే శ్రీరంగం. పాట పాడే ఆటలాడే తెలుగు జెండానేనే, పద్యాలతోనే కచేరీ చేసే తెలుగు సముద్రం నేనే. అన్ని భాషల ఆశ్చర్యాన్ని, సప్త స్వరముల సౌందర్యాన్ని, భక్త పోతన ధిక్కారాన్ని, ఉద్యమాలకి ఉపమానాన్ని, యాద్గిరి జ్వాలా సింహుడు చేసే పేరిణి నాట్యాన్ని, ధూమ్ధాముల సారాన్ని. పాట పాడే ఆటలాడే తెలుగు జెండానేనే, రాణి రుద్రమ రౌద్ర రసాన్ని, రామలింగని హాస్యరసాన్ని, రామప్ప శిల్పం శృంగారాన్ని, కూచిపూడి వయ్యారాన్ని, ఎన్నో యాసల యకశక్కాన్ని, సుకవి సూర్యుని రథ చక్రాన్ని, పాలపిట్టల శుభశకునాన్ని, భాషర శారద సౌభాగ్యాన్ని, నన్ను కాదని వారిని అవుననిపించి నోరును మూయిస్తా, ముక్కు నేలకు రాయిస్తా, నా కాల్మొక్కిస్తా. పాట పాడే ఆటలాడే తెలుగు జెండానేనే, జానపదుల జవ జీవాన్ని, వేద విధుల ఘన శంఖాన్ని, పిట్ట కథలో వేదాంతాన్ని, ఒగ్గు కథలో ఓంకారాన్ని, మేలు కొలిపే పోరాటాన్ని, మెరుపు విరుపుల అవధానాన్ని, మాట పడని అభిమానాన్ని, కోటి తరముల కొలమానాన్ని, నన్ను కాదను వారిని అవుననిపించి నోరును మూయిస్తా, ముక్కు నేలకు రాయిస్తా, నా కాల్మొక్కిస్తా. పాట పాడే ఆటలాడే తెలుగు జెండానేనే. నాలోని మంచి నాకున్న పిచ్చి, నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు, నా ఇంటి తులసి, నా భాగ్యరాశి, నా వారణాసి ఈ తెలుగు.
నాలోని మంచి నాకున్న పిచ్చి నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు ముప్పొద్దులు నన్ను తెగ ముద్దాడే శబ్ద బ్రహ్మమే నా తెలుగు నవభావములతో నన్ను కౌగిలించే రసబ్రహ్మమే ఈ తెలుగు నా కవనముతో అందరినీ చేరు ఆనంద బ్రహ్మమే ఈ తెలుగు ఏది పలికినా సరిగమలై వెడలు నాద బ్రహ్మమే నా తెలుగు నాలోని మంచి నాకున్న పిచ్చి నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు వినినా పలికినా రమియింపచేసే రామబ్రహ్మమే నా తెలుగు ఏ ఓగురానిక నా బాగు చూసే సద్గురు బ్రహ్మమే ఈ తెలుగు నవబ్రహ్మగా నన్ను తీర్చిదిద్దే శివబ్రహ్మమే ఈ తెలుగు నిఖిల జగములకు మూలమై నిలుచు నిర్గుణ బ్రహ్మమే ఈ తెలుగు నాలోని మంచి నాకున్న పిచ్చి నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు నా ఇంటి తులసి నా వారణాసి నా భాగ్యరాశి ఈ తెలుగు. అలాగే ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించే ఒక పాట చాలా అవసరం. స్కూటర్ల మీద ఎడుతుంటారు అందరూ. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, ఆడి తలకాయ ఆడు మనకి చెప్పడం ఏందనుకోకండి, మీ తలకాయ గట్టిగుంటే మీకే మంచిదండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, చెట్టు మించి కింద పడితే జామ పండు సితుకునండి, పై కొమ్మ మించి పడితే మామిడికాయ పగులునండి, ఎంతెత్తు నుంచి పడిన కొబ్బరికాయ ఏం కాదండి, అది తెలివిగా పీసుతో హెల్మెట్ పెట్టుకున్నదండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, పాలలో రొట్టెలాగా మెదడు మెత్తగుంటదండి, చక్కని ఆలోచనలతో గొప్పోణ్ణి చేస్తదండి. మెదడును కాపాడుకొనుట మేధావుల బాధ్యతండి. కూసున్నోళ్ళు కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి, తలకి తగిలి పిచ్చెక్కితే బతుకు ఘోరమవునండి, తలే పగిలి సనిపోతే కుటుంబమే కుంటునండి. కనుక తలకి హెల్మెట్ పెట్టి క్షేమముగా ముందుకి పొండి, అది మీ తలపై ఆ దేవుని అభయహస్తమనుకోండి. హెల్మెట్ పెట్టుకోండి హెడ్డును కాపాడుకోండి. ఎంతసేపు సమయం మీరు చెప్పండి. కాసేపు మీ ఇష్టం. అట్లాగే చెప్పాను కదా, నాకు సిగ్గు లేదు మీకు బుద్ధి లేదు. చెప్తాను తప్పకుండా. నాయకుడు ఓటర్ లాగానే సేమ్. ఆది శంకరాచార్య అమృత సిద్ధాంతవర్య, అందరిలో ఆత్మశక్తి మేలు కొలుపవయ్యా
ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య సనాతనావరోధులని పునాదులతో పల్లగించి వేదక్రతు విరోధులని విభేదించి నిరోధించి సోదిలోకి రాకుండా ఊది బూది చేసినవు ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య అమ్మ కిరీటము నుండి కర్మకాలి జారిపడిన దుర్గమ్మ కిరీటము నుండి కర్మకాలి జారిపడిన దుమ్ములోని రత్నమ్ముల వంటి మమ్ము కడిగి నీ శ్లోకములో పదముల వలె ఏకత్రాటిపై నిలిపి లోకములో భరతావని ఖ్యాతి చాట నీవయా ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య ఉపనిషత్తులోయను ఉపమానాలతోటి ఉన్నదేదో లేనిదేదో వివరణ చేశావయా 33 కోట్ల దేవతలందరి బాధ్యత 32 ఏళ్లలోనే నెరవేర్చావయ్యా ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య పాషండుల వంచి మంచి బోధించిన పాంచజన్య దోష వికృత వేషభాషలుద్ధరించనీవయా మహర్షులకే నిత్య తపో మార్గదర్శివయ్యా మా మాయను వదిలించుకునే మార్గము చూపించవయ్యా ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య ముంచుకొచ్చు ముప్పు తప్పు ముందు చూపునీయవయ్యా కుప్పతెప్పలౌ ఇప్పటి మా తప్పులు నిప్పెట్టవయ్యా ముంచుకొచ్చు ముప్పు తప్పు ముందు చూపునీవయ్యా కుప్పతెప్పలౌ ఇప్పటి మా తప్పులు నిప్పెట్టవయ్యా అప్పటి నీ కాలం కన్నా పోగాలం ఇదయ్యా ఆత్మబోధతో అందరి స్వార్థం పోగొట్టవయ్యా ఆదిశంకరాచార్య అమృత సిద్ధాంతవర్య లక్షల ఊళ్ళకి నీ పావుకోళ్ల ముద్ర వేసి ప్రతి గుడిలో తపశ్శక్తి ప్రతిష్ఠించినావయా కోటి యుగాలైన నీ సాటి గురువు దొరకడయా మాటలన్నీ వదిలి మహామౌనంతో వందనమయా అంటే అలా కాదు కానండి ఇవాళ ఉంటానన్నారు వింటానన్నారు కనుక ఇంకో 2 మాటలు చెప్తా ఒక మాట అనుకున్నా 2 చెప్తా యతీశ్వరుడు ఎలా ఉండాలి అనేది భర్తృహరి సుభాషితాలు చెప్పారండి వైరాగ్య శతకంలో నాకు చాలా ఇష్టమైనటువంటి 2 పద్యాలు ఉన్నాయి అవి ప్రమాణం కొలమానం మనం ఏ సన్యాసిని చూసినా ఏ పీఠాధిపతిని చూసినా సన్యసిస్తున్న వాళ్ళని చూసినా ఈ పద్యంలాగా వీళ్ళు ఉండగలిగితే అసలు ఈ భారతదేశం బాగుపడకుండా ఎట్లా ఉంటుందండి ఆ పద్యాల్లాగా నేను ఇప్పుడు మీకు చెప్పబోయే 2 పద్యాల్లాగా ఈ సన్యాసులు స్వాములు పీఠాధిపతులు ఉంటే భారతదేశం అమెరికాకి ఫ్రాన్స్కి ఈ జర్మనీ వీళ్ళందరికీ కూడా అప్పిస్తుందండి అన్ని దేశాలకి అప్పులు ఇస్తుంది వాళ్ళు సరిగ్గా ఉంటే చాలన్నమాట అంత గొప్ప పద్యాలు 2 మనకి భర్తృహరి అనుగ్రహించాడు మహాకవి అంటాడు యతి యొక్క లక్షణం ఏంటంటే రాజువు నీవు యతీశ్వరుడు అంటున్నాడండి రాజుతో అంటున్నాడు రాజువు నీవు ఆఫ్టర్ ఆల్ నువ్వు రాజువిరా రాజువు నీవు మేము గురురాట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము చూడండి ఎట్లా అన్నాడు వాడికి ఒక మాట ఇచ్చాడు రాజువు నీవు రాజువి మేము
గురురాక్కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము భవ్యధన ప్రతితుండ వీవు. నీ దగ్గర బాగా డబ్బుంది, సద్రాజి నుతించు మా యశము. అట్లా నీ బాగా డబ్బు ఉన్నటువంటి ధనవంతులైన రాజులందరూ కూడా మా గొప్పదనాన్ని గుర్తించి గౌరవిస్తారు. సద్రాజి నుతించు మా యశము దవ్వుసుమీ మన వాసి. ఏంటి ఈయన ఇట్టా మాట్లాడుతున్నాడు, ఈయన దూరంగా ఉంచాలనుకుంటున్నావు కదా అంటే వాడి ఆలోచన గ్రహించి అంటున్నాడు. దవ్వుసుమీ మన వాసి. నీకు నాకు ఏదో 10 అడుగుల దూరంలో ఉన్నావు, నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాం మన ఇద్దరం సంస్కారం విషయంలో. దవ్వుసుమీ మన వాసి మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీ ఎడన్ అన్నాడు. మమ్మల్ని సరిగ్గా గౌరవించకపోతే మా శక్తి సామర్థ్యాలు గుర్తించి అనురాగము మాకును లేదు నీ ఎడన్. ఏడిరా రాజువు నీవు మేము గురురాక్కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము భవ్యధన ప్రతితుండవీవు సద్రాజి నుతించు మా యశము దవ్వుసుమీ మన వాసి మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీ ఎడన్. ఆ స్థితిలో ఉన్నారు గనక ఋషులు, హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళందరూ కూడా నమస్కరించి ఏం కావాలి స్వామి అని మేము అడిగారు. వాళ్ళ బోడి కార్పొరేటర్ వస్తే వీళ్ళందరూ కూడా ఇకిలించుకుంటూ వెండి చెంబుల్లో తేనె వేసి వాళ్ళకి ఇస్తున్నారు, తేనె పోసి. అవునండి, ఎక్కడ రాజాది రాజు మహాపరాక్రమంతో తన సామర్థ్యంతో వ్యూహాలు పన్ని శత్రువుల్ని జయించి రాజ్యంలో అందరికీ భోజనం వసతులు కల్పించి ధర్మంతో ప్రతివాడు నడిచేలాగా చేసినవాడు వాడు రాజు. నీకు లేదు, వాడికి నువ్వు లంచం ఇచ్చి ఓట్లు వేయించుకుంటావు, మొత్తం దేశం అంతా జడగొడతావు, నువ్వు రాజు ఏమిటి? అసలు నీకు ఆ లక్షణం ఎక్కడుంది? అసలు వీళ్ళని ఇంగ్లీష్లో మాట అంటే బెటర్ లీడర్ అని. అటువంటి రాజులు వాళ్ళకి ఇదంతా కూడా వద్దు, నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో తపస్సు చేసుకునేవాడు, కొల్లాయి గుడ్డ కట్టుకునేవాడు, వాడికి నమస్కరించి వాళ్ళు వినయంగా ఉన్నారు. ఎందుకనంటే ఇదంతా తృణమని గ్రహించారు వాళ్ళు, వాళ్ళకున్న శక్తికి. అది యతీశ్వరుడు లక్షణం అని అంటాడు. పైగా మరి ఏం చేస్తావు నువ్వు? మమ్మల్ని తృణీకరిస్తావు, నువ్వేంటి ఎట్లా బతుకుతావు అని అనుకుంటున్నావా మమ్మల్ని? ఫలములు చాలు జీవికకు. 2 అరటిపళ్ళు తిని సరిగ్గా 1 గ్లాసు పాలు తాగి చాలండి అసలు జీవితానికి. ఇది మంచి అరటిపళ్ళు అయితే, విష రసాయనాలతో కాకుండా ఉన్న అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు చాలండి. 1 గ్లాసు పాలతో ఆ రోజుకు కావాల్సిన క్యాలరీస్ వచ్చేస్తాయి. అట్లా బతికారు. ఫలములు చాలు జీవికకు పానము చేయ జలంబు సాలు వల్కలములు సాలు కట్టుటకు ఇలాతలములు శయనింపసాలు నిష్ఫల నవవిత్త సీధు రసపాన విజృంభిత మోహలీన చిత్తులకు నికృష్ట భూపతుల దుర్నయం ఇంచుకయున్ సహింతునే అన్నాడు. ఎట్లాంటిదిట ఆ ధనం ఎట్లాంటిది అన్నాడు? ఎటువంటి విశేషణాలు వేశాడు? ఫలములు చాలు జీవికకు. ఎవడో భక్తుడు వచ్చేసి 2 పళ్ళు ఇచ్చి వెళ్ళిపోతాడు, అవి తినేసి 1 గ్లాసు నీళ్లు తాగితే చాలు. పానము చేయ జలంబు సాలు వల్కలములు సాలు కట్టుటకు. కొల్లాయి కూడా కట్టుకుని ఇలాతలములు సైనింపజాలు, మాకేం పట్టుప్రపులు అక్కలా. నువ్వు సంపాదించేదంతా ఏమిటి? నిష్ఫల నవది. చూడండి ఇక్కడ ఎట్లా నిష్ఫలంట. ఆ డబ్బంతా కూడా ఒక స్థాయి తర్వాత డబ్బు ఏమవుతుందండి? ఇల్లుంది, తినడానికి ఏదో పెన్షన్ వస్తుంది, చాలు. ఇంకేం కావాలండి? నాకు అర్థం కాదు. ఆ తర్వాత సంపాదించేదంతా కూడా నిష్ఫలంట. నిష్ఫల నవవిత్త సీధు. నవవిత్త కొత్తగా సంపాదించే డబ్బు అది. నవవిత్త సీధు రసపానం అంటే అది మద్యం. కొత్తగా డబ్బు సంపాదించడం అనేటువంటి మద్యపానానికి అలవాటు పడతట్టు వీడు. చూడండి ఆ వ్యసనం నిష్ఫలం, పైగా అది పనికిరాదు. ఎందుకు వీడికి పనికిరాదు? వీడి బతుక్కి నిష్ఫల నవవిత్త సీధు రసపాన విజృంభిత మోహలీన చిత్తులు. ఆ విజృంభించినటువంటి మోహంలో లీనమైపోయినటువంటి మనస్సు కలిగిన వాడు దాంట్లో డబ్బు 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 అని. అది వీడికి పనికిరాదు. చచ్చి వీడిచ్చేవాడు వీడిని గౌరవించాడు, ఆ కొడుకో కూతురో. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, 90 ఏళ్ళు వచ్చినా సరే నాన్నంటే భయం. భయం ఎవరికి భయం? నాన్నకే నాకా అది తెలియట్లా. భయం బాగుంది, అది ఎవరికి? నాన్నకే మనకే. రోజులట్ట మారిపోయింది. నిష్ఫల నవవిత్త సీధు రసపాన విజృంభిత మోహలీన చిత్తులకు నికృష్ట భూపతుల. దాంట్లో లీనమైన నికృష్ట భూపతులు, నికృష్టమైనటువంటి మీ రాజుల్ని,
దుర్నయం, మీ నయవంచన దుర్నయం ఇంచుకయున్ సహింతునే, ఇంతైనా సరే సహిస్తానరా నేను? మీ ఆలోచనలు, మీ వ్యూహాలు, మీ మాటలు నాకు తెలియదా? ఇంచుకయున్ సహింతునే. అది ఆ టెంపర్మెంట్లో, ఆ స్పిరిచువల్ టెంపర్మెంట్ అలా ఉండాలండి వాడు. ఆ స్థితిలో ఉన్నవాడు వాడు యతీశ్వరుడు, మహానుభావుడు, వాడు సన్యాసి. అందుకు సన్యాసించాలండి. రోజు పెళ్ళాంతో గొడవ, ఆ పెళ్ళాన్ని డీల్ చేయలేను, కొడుకుల్ని డీల్ చేయను, కూతుళ్ళని చేయలేను, వచ్చిన సమస్యలు ఏం చేయాలో తెలియదు, దిక్కుమాలింది. ప్రతివాడు వచ్చి ఏదో అడుగుతాడు. ఎందుకని కాషాయం కట్టుకుంటే పేడదిలిపోతుందని కవచంలాగా కాషాయం కట్టుకోకూడదు. ఇది కవచం కాదు, కాషాయం. వైరాగ్యమేవా భయం అన్నాడు. వైరాగ్య స్థితిలో ఉండాలండి. పరమాద్భుత ఆ వైరాగ్య స్థితి. భక్తి 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 భక్తి, దాని తర్వాత ఇది వచ్చే జ్ఞానం, తర్వాత ఆ జ్ఞానంతో వచ్చే వైరాగ్యం, అది నిత్యానంద స్థితిని కలిగిస్తుంది. అదే ఆ నిత్యముక్తుడై నిత్యశాంతిలో వాడు పరమానంద స్థితిలో ఈ దేహంతో ఉండాలి. దిక్కుమాలిన స్వర్గం ఎందుకండి? పిచ్చ స్వర్గం ఎవడికి కావాలి? బోడి స్వర్గం. నిత్యానంద స్వరూపుడైపోరా నువ్వు, నువ్వు నిత్యానంద స్వరూపుడివిరా అని చెబుతోంది. ఈ ఉగాది పూట ఇటువంటి భావజాలంతో నేను ఇక్కడ మాట్లాడటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అది మీ యోగం, నా యోగం. ఏం చెబుతున్నది? ఈ పరాభవ, జయీభవ లాగా నువ్వు పరావాక్కుని దాన్ని దర్శించేటువంటి స్థితిలో ఉండు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. పీఠాధిపతి అయినా యతీశ్వరుడైనా సరే మాట్లాడిన దానికి తర్వాత సమాజం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, సమూహాల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో తెలియకుండా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ వైఖరి వాక్కునే వాళ్ళు దర్శించట్లా. మధ్యమ పశ్చంతి కాదు. కానీ ఈ సంవత్సరం నిజంగా ఈ సమయంలో ఎంత గొప్ప పేరుతో వచ్చిందండి. ఈ కాలపురుషుడు ఎలా అనుగ్రహిస్తున్నాడు. పరాభవ జయీభవ లాగా ఈ పరాస్థితి యందు ఉండుము అని చెబుతోంది. ఇక్కడ నాకు ఇష్టమైన 4 పద్యాలు చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తా. పడితే దయ్యం పట్టినట్టు పట్టాలండి. అట్లా పడితేనే వైరాగ్యం. అది ఇంకోటి వదలని దయ్యం వైరాగ్యం. దీంట్లో మాలకొండారెడ్డి గారని ఉన్నారు. ఉండేల మాలకొండారెడ్డి గారని చనిపోయారు. ఆయన మహాకవి అండి. ఆయన రాసిన 2 పద్యాలు నాకు ఇష్టం. ఎప్పుడు నా పద్యాలే చెప్పడం కాదుగా, నేను ఇతరుల పద్యాలు కూడా చెప్తా. మృత్యువు వచ్చిందండి. వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఆ స్థితి, ఆ మానసిక స్థితి ఆ కవి ఎంత గొప్పగా ఆయన ఊహించి రాశాడు, ఎంత స్థితప్రజ్ఞుడు ఆయన ఈ 2 పద్యాల్లో తెలుస్తుంది. ఘోర కరాళ రూపమున క్రూరుడు మృత్యువు నా గృహాంగణ ద్వారము తట్టి నిల్చునెడా వానికి జంకెడు వాడనా ప్రభు. వాడు ఎట్లా వస్తాట వాడు? పోనీ ఘోర కరాళ రూపమున క్రూరుడైనటువంటి ఆ మృత్యువు భయంకరమైనటువంటి రూపంతో వచ్చి నా గృహాంగణ ద్వారము తట్టి నిల్చునడా, తట్టి వాడి నిలబడితే వానికి జంకెడు వాడనా ప్రభు. భూరి సమగ్ర జీవిత విభూతినే అర్ఘ్యముగా నొసంగి సత్కారము చేసి పంపెద మొగంబున నవ్వులు నాట్యమాడగన్నాడు. ఇంటికి వచ్చిన వాడికి రండి కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు కావాలా అని అడుగుతాడు కదా, మంచినీళ్ళు మజ్జిగ తీసుకుంటారా? అలా వాడికిట నా భూరి సమగ్ర జీవిత విభూతిని, నా సంపూర్ణమైనటువంటి జీవితానుభవాన్ని, తన మీద తనకి ఎంత నమ్మకం అండి ఆ కవికి. మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు చదివిన పాఠకుడు ఈ పద్యం చదివి ఇట్లా ఉండరా నువ్వు అని చెబుతున్నాడు. భూరి సమగ్ర జీవిత విభూతిని, నా సమగ్ర జీవిత అనుభవం అనే ఐశ్వర్యాన్ని దాన్ని అర్ఘ్యముగా నొసంగి సత్కారము చేసి పంపెద మొగంబుల నవ్వులు నాట్యమాడగన్. వాడు ఎప్పుడు భయంగా చూసేవాడిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అట్టా కాకుండా వాడు కూడా సంతోషించేలాగా మృత్యువు మొగంబుల నవ్వులు నాట్యమాడగన్ అన్నాడు. ఎందుకని? నిత్యానంద స్థితిలో ఉంటేనే ఈ శరీరాలతో అభిషిక్తుణ్ణి చేస్తాడట. చేసి సంప్రీతిని కూర్తూ నా హృదయపేటిని తత్పదపీఠియుంచి దివ్యాతిథి అయిన మృత్యువును ఆవలి కంపను వట్టి చేతులన్నాడు. నా దగ్గరికి వచ్చిన వాడిని వట్టి చేతులతో పంపించను. నా హృదయంలో ఉన్న ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఆనందాన్ని, నేను ఎంత సంతృప్తితో ఉన్నానో నేను చేసిన పనులతో,
అంతా కూడా వాడికి కానుకగా ఇస్తా, నాకు వీటితో సంబంధం లేదంటే నా పుణ్యఫలం అంతా కూడా వాడు వచ్చిన వాళ్ళు, ఆ చివరికి వచ్చిన అతిథి వాడు నా దగ్గరికి, నా ఇంటికి, వాడికి ఇచ్చేస్తానయ్యా, వాడిని ఒట్టి చేతులతో పంపిస్తుంది అన్నాడు. ఏమి ఊహ, ఏమి ఆలోచన, ఎటువంటి స్థితిని, మానసిక స్థితిని కలిగిస్తుంది ఆ పద్యం. అందుకు భాష కావాలి. అందుకే నాలోని మంచి, నాలోని పిచ్చి, నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు అంది. అందుకు తెలుగును కాపాడుకోవాలి. దాంట్లో 2 పద్యాలండి నన్ను బాగా, నా మీద బాగా ప్రభావం చూపించేవి. అట్లా అని చెప్పి అన్నానని చెప్పి నాకు ఇచ్చే పారితోషికం తగ్గించకండి. ఇవి వడ్డాది సుబ్బరాయ కవిని, మహాకవి ఒక ఆయన ఉన్నారు మనకు, ఒక 80-90 ఏళ్ల కిందట. వసురాయ కవి అంటారు ఆయన్ని, వడ్డాది సుబ్బరాయ కవి, వసురాయ కవి అంటారు. 2 పద్యాలు. ఈ ప్రపంచంలో ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నా, ఎంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నా, ఎంతమంది పీఠాధిపతులు ఎన్ని బోధలు చేసినా, ఈ 2 పద్యాల కంటే వాళ్ళు చెప్పేది ఏమీ లేదు, ఏమీ ఉండదు. ఈ 2 పద్యాలు విని వెళ్ళండి ఈ ఉగాది పూట. ఇక మీకు ప్రవచనాలు విన్నా బోరు కొట్టేస్తాయి, మీకు ఎవడేం చెప్పినా ఏముండదు, కాలక్షేపానికి వినాలి తప్ప. ధనముల్ ధాన్యములిండ్లు వాకిళ్ళులు, ధనముల్ ధాన్యములిండ్లు వాకిళ్ళులు, కాంతల్ సంతతుల్ వస్తు వాహనముల్, తోటలు దొడ్లు భూములు, సమస్తైశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేని అబ్దు, హానికరముల్ వ్యర్థంబులున్ దుఃఖవర్ధనముల్, కాన వసంగు దీవెనలు అనంత భక్త చింతామణి అన్నాడు. భక్త చింతామణి శతకం. ధనముల్, ధనం ఏమైనా ప్రయోజనం ఉందండి? భగవంతుడు అనుకూలత్వం లేకపోతే ఆ డబ్బు కోసం ఎవడో తలకాయ పాలు కొడుతున్నాడు. ధాన్యములు, దాంట్లో విషం. ధనములు ధాన్యములు, ఇళ్ళు కూలిపోతున్నాయి. వాకిళ్ళు, కాంతల్ సంతతుల్ వస్తు వాహనముల్, తోటలు దొడ్లు భూములు, ఇవి ఇంకా చెప్పలేదేమో అని, సమస్తైశ్వర్యములు కూడా, ఇంకా డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ చెప్పలేదు కదా, ఇంకా చాలా ఉంటాయి, స్విచ్ బ్యాంక్ అకౌంట్లో ఇవన్నీ. అందుకని సమస్తైశ్వర్యములు కూడా, బినామీ ఆస్తులు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని సమస్తైశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేక, నీ అనుకూలత్వం, వాడి అనుకూలత్వం ఉండాలండి. చూడండి, నీ అనుకూలత్వము లేక హానికరముల్, వేటి కోసం వెంపర్లాడి సంపాదించాడో అవే హానికరములట. హానికరం మాత్రమేనా కాదు, వ్యర్థములు, పనికిరావు మళ్ళీ అవి. అంత మాత్రమే కాదుట, దుఃఖవర్ధనములు, దుఃఖాన్ని వర్ధిల్ల చేస్తాయిట. చూడండి ఎన్ని పెట్టాడు. ఇదంతా సత్యం అవునా కాదా? నీ అనుకూలత్వము లేక ధనముల్ ధాన్యములు ఇండ్లు వాకిళ్ళు కాంతలు సంతతులు వస్తు వాహనములు తోటలు దొడ్లు భూములు సమస్తైశ్వర్యములు కూడా హానికరముల్ వ్యర్థంబులున్, పనికిరావు. పైపెచ్చు పనికి రాకుండా దుఃఖవర్ధనముల్, కాన వసంగు దీవెనలు అనంత భక్త చింతామణి అన్నాడు. అనంత అన్నాడు ఎందుకంటే ఇవన్నీ అనంతమైన కష్టాలు, 1-2 కాదు, ఇవి లెక్కలేనివి. అనంత భక్త చింతామణి, ఇది ఒక పద్యం. ఇంతకన్నా ఎప్పుడైనా ఏ ప్రవచనంలోనో మీకు సారం దొరుకుతుందో చూడండి. నేను రాసిన పద్యాలు చెప్పట్లా, మహానుభావులు పూర్వకవులు వాళ్ళ జీవితానుభవాన్ని మధించి ప్రపంచాన్ని చూసి చదివి అలా రాశారు. వాళ్ళ సంస్కారానుగుణంగా అలా సరస్వతీదేవి అనుగ్రహించింది, ఈ జాతికి అందించింది. ఇవి తెలుసుకోవాలి. 2 పద్ధతులు. ఇంకా 2వ పద్యం ఇది వినేసి హాయిగా వెళ్ళిపోండి. ధనికుండార్జన రక్షణ వ్యయములన్, దైన్యంబునన్ పేదయున్, జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా, శాంతంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరుకొనే. ధనికుడు ఆర్జన చేయటం, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. తర్వాత రక్షణ, దాన్ని ఎట్లా దాయాలి, అదో పెద్ద టెన్షన్. సంపాదించడం ఎట్లా, సంపాదించింది దాయటం అంత కష్టం. తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఖర్చు పెట్టాలనుకోండి, వీడు వ్యాపారం చేస్తాడు కదా, వీడికి రకరకాల టెక్నిక్లు తెలుసు బిజినెస్లో. వాడు అవతల వాడు 100 రూపాయలు అడిగితే అది 30కే వస్తుంది అని వీడికి తెలుసు. వాడేమో 100కి కానీ తగ్గనంటాడు. దాన్ని ఎంత తగ్గించాలి చూడండిరా అని వాడితో బేరాలాడాలి. అక్కడ కూడా వీడికి శ్రమే. అదే ఆలోచిస్తున్నాడు. వీడికి సుఖం, వేరే సుఖపడేటువంటిది ఏది ఆలోచించట్లా. శాంతి లేదు, సుఖం లేదు. చూడండి,
ఆర్జన రక్షణ వ్యయములన్ వీడు దైన్యంబునన్ పేదయున్ దీనత్వంతో అసలు ఈ సంసారం ఎట్టా నడపాలి, అసలు ఎట్టా బతకాలరా, ఎట్టా రూపాయి సంపాదించాలో వాడికి అది తెలియదు, వాడికి ఆ టెక్నిక్ తెలియదు, వాడు అట్టా బాధపడుతున్నాడు. ధనికుండ్ ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్ పేదవాడేమో దీనత్వంలో జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందము పనిలేకిక్కడ నిన్ను చేరుకొనే. శాంతి ఆనందం అనే రెండు పదార్థాలు ఉన్నాయి, చాలా విలువైనవి. మనం ఎక్కడికైనా వెడితే పెళ్ళికి కానీ ఏదన్నా వినోద ఫంక్షన్కి వెడితే ఏం చేస్తాం, అడిగి వెడితే అసలు వెళ్ళామండి, ఎవడెవడు పట్టించుకోలేదు మమ్మల్ని వచ్చేసామంటాడు. అంటే ఏంటి, శాంతి ఆనందం కూడా ఈ సమాజంలో ఎవడు పట్టించుకోవట్లే వాటిని, అందుకని ఇక్కడ పని లేదు వాటికి. అందుకని శాంతి స్వరూపుడు ఆయన, ఆనంద స్వరూపుడు కనుక ఈ శాంతంబు ఆనందము పని లేక ఇక్కడ నిన్ను చేరుకుని నీ దగ్గరికి వెళ్ళిపోయినాయి. నీ పాదంబులే గొల్తు, నీ పాదాలు నేను కొలుస్తాను. మరి కొలిచిన వాడికి ఏదైనా జీతం ఇవ్వాలి కదా, వాణిని జీతంబుగా నాకు ఈ గదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు. ఆ శాంతిని ఆనందాన్ని ఇవ్వయా, నేను నిన్ను కొలుచుకుంటాను అన్నాడు. ఎంతకన్నా ఏమైనా వేల ప్రవచనాలు వినాలా మీరు? ఎన్ని విన్నారు, ఎన్ని గుర్తున్నాయి? ఊరికేనే ఉపశమనం, రోజు వెళ్ళి తాగుపోతాడు, వెళ్ళి ఆ బార్లో కూర్చుని తాగి ఉపశమనం పొంది వచ్చినట్టుగా టీవీ పెట్టుకోవటం, వినటం, కూర్చోవటం, చాలా బాగుంది అనుకోవటం, రావటం. ఏదైనా పట్టించుకోవాలి కదా, ఇక్కడ అంతంత పట్టించుకోకర్లా, చెయ్యాల్సిన పని చక్కగా చేయటం. సో ఈ సంసారంలో మనకి ఏ బాధ్యత ఉన్నదో, మనకి ఏ తెలివితేటలు ఉన్నాయో, ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటిని మంచిగా ఉపయోగపెట్టడం. మంచిగా సమాజానికి అక్కర్లా, మన కుటుంబంలో ఉపయోగిస్తే చాలు. విన్నారా, వింటారు, వినలేదు పోనీండి, ఎవడైనా అంతే. మీరు మాత్రం అలాగే ఉండాలి, అంత దృఢంగా ఉండాలి. అలా ఉండేలా చేసింది భాగవతం, ఉండేలా చేసింది రామాయణం, భారతం. ఆ కథలన్నీ విని అలా ఉన్నారు. ఆ నాటకాలు చూసి, ఆ శతక పద్యాలు చదివి అలా నిలబెట్టి దృఢమైనటువంటి వైఖరితో ధర్మ మార్గంలో తనకు తాను తెలుసుకుని ఎవడూ చెప్పకుండా నడిచేలా చేసింది ఈ సాహిత్యం. దీన్ని మనం నిలుపుకోవాలి. దీన్ని లేకుండా చేసి పారేస్తున్నారు ఇవాళ. దానికి నాలాంటి వాడికి బాధ. ఏదైనా మాట్లాడితే దానికోసం మాట్లాడతాం. ఈ పరమాద్భుతమైన ఈ పర్వదినం రోజున సత్పురుషులు, సాహితీ హృదయులు ముఖ్య అతిథిగా విచ్చేసి సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు, సంగీతంలో చక్కగా శ్రావ్య మధురంగా పాడారు ఆవిడ. అలాగే సాహిత్యంలో ఇప్పుడే అడుగులు వేస్తూ అవధానినిగా ముందుకొస్తున్నటువంటి బాల అవధానిని మై అహల, ఇటువంటి వారందరూ విఘ్నులు, రసజ్ఞులు. రాత్రి 10 దాటినా సరే మంచి సాహిత్యాన్ని వినాలి అనేటువంటి రసజ్ఞతతో, సంస్కారంతో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ సకల శుభాలు, ఆనందం. ఇంతకుముందు చెప్పుకున్న పద్యంలోలాగా ఆ పరమశాంతి, పరమానందాన్ని అనుభవించేటువంటి స్థితిని, ఆ మానసిక స్థితిని, ఆ దృఢ నిశ్చయ బుద్ధిని మనందరికీ కలిగించాలి భగవంతుడు. మీ అందరికీ చెప్పినటువంటి నాకు ఇంకా దృఢంగా కలిగించాలి అని కోరుకుంటూ, నిశ్చయ బుద్ధితో 22 సంవత్సరాలుగా ఈ గుంటూరులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సభలు, సాంస్కృతిక సంస్థలు చేస్తున్నా తనదైనటువంటి ప్రత్యేక విలక్షణమైన భావంతో, చక్కని స్నేహ బృందంతో ఇటువంటి సభలు చేస్తూ, ఒక కవిని, ఇంకో పండితుడిని, ఇంకో కవిని పిలిచినా సరే ఈయన ప్రక్రియ, ఈయన విధానం వేరు, ఆయన విధానం వేరు. అలా శ్రోతలకి, కూర్చున్నటువంటి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి సాహితీ రసాన్ని, జ్ఞానాన్ని అందించాలని చాలా చక్కగా రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా ఇటువంటి సభలు చేస్తున్న మా లక్ష్మీనారాయణ గారు దృఢంగా, అంతటి చిత్తశుద్ధితో, అంతటి సాహితీ హృదయంతో రసజ్ఞుడై ఆయనతో నిలబడినటువంటి అధ్యక్షులు వారు రామ్మూర్తి గారు, రాము గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ, ఒకరే ఉంది ఇక్కడ రాజుగారు, అందరూ మీ అందరికీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారందరినీ కూడా భగవంతుడు దృఢమైనటువంటి
జ్ఞానంతో నిశ్చయ బుద్ధితో మనకి ఏది తెలుసో దాన్ని మనం సాదాపుగా సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ ముందుకెడుతుంటే చూసి తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే కాషాయం కట్టుకుని కబుర్లు చెబుతున్న వాళ్ళని గురించి మనం ఎట్లా నవ్వుకుంటున్నామో మనం చెప్పేది కూడా చూసి అట్లాగే నవ్వుకుంటారు. చెప్పటం అనేది లేదు భారతీయ సంస్కృతిలో. ఈ కబుర్లన్నీ కూడా ఇవాళ ఇప్పుడు బాగా వచ్చాయి, సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఇంకా ముదిరిపోయినాయి. చెయ్యటమే. రావణాసుడు ఏమన్నా చేశాడా దుర్మార్గం ఇలా చేయాలని? మారీచుడు ఏమన్నా చేశాడు, చెప్పాడా ఇలా చేయాలరా మాయలని? వాడు చేసేసాడు, మనం గ్రహించాం. కృష్ణుడు ఏమన్నా చెప్పాడా? రాముడు ఏమన్నా చెప్పాడా ఇంత ఎలా ఉండాలి, తండ్రి ఇలా అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలని? రాముడు ఏమన్నా చెప్పాడా మనకి? భరతుడు ఏమన్నా చెప్పాడా? ఎవడు ఏం చెప్పాలా? చూసుకోండి మీరు. రామాయణ భారతాల్లో ఎవడు కబుర్లు చెప్పలా. వాడుగా ప్రవర్తించాడు. వాడిని గురించి మనం తెలుసుకున్నాం. వాల్మీకి చెప్పలా కాదు, చెప్తాను. వాల్మీకి వ్యాసుడు రాశారు. ఏదైనా పురాణ కథలని ఎవరో ఒకటి రాయాలి కదా, రాశారు ఇలా జరిగిందని. అంతేగాని చెప్పటం అనేటువంటిది 10-15%. అంతకన్నా 10% ఎక్కువ. చెయ్యటమే విన్నవాడి బాధ్యత. ఏంటంటే చెయ్యటం. 20 ఏళ్ళ మట్టి 25 ఏళ్ళ మట్టి వింటున్నారు ప్రవచనాలు, జనం అంతా అట్టగే ఉన్నారు. ఎవడు తాగుడు మాండు. 40,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి. పడిపోవాలి కదండి అసలు. ఈ ప్రవచనాలు అందరూ అంత విరగబడి వినేస్తే సారా వ్యాపారం పడిపోవాలి కదా. ఎక్కడ పడుతుంది? అదే దానికి ఉదాహరణ. నాకు లంచాలు మారిపోవాలి కదండి. లంచగొండులందరూ ఉంటారు, తీసుకునేది శుభ్రంగా పుష్కలంగా తీసుకుని కూర్చుని అది పెట్టుకుని వింటూ ఉంటారు. ఇది ఉపశమనం అన్నమాట. కాసేపు మళ్ళీ రోగం వస్తే ఉపశమనం, లంచం దుర్మార్గం చేస్తే ఉపశమనం. అవి వింటాం కాసేపు, చంపలాయించుకోవడం. కాస్తే ఆయనకి ఏదో కండువాలో పంచులో, లేకపోతే ఆయనకి ఏదో 1000, 10,000, 5,000 లేకపోతే ₹1,00,000 ఇవ్వటం, అంతే అయిపోయింది. చాలా వాడు మహాకార్యం చేసినట్టు ప్రపంచంలో. నువ్వు ప్రపంచాన్ని దోచుకుని వచ్చి ₹1,00,000 ఎందుకురా ఇవ్వటం? నువ్వు దండం పెట్టు చాలు, ₹1 ఇవ్వక్కర్లా. పోనీ లక్షలు తీసుకుని ప్రవచనకారులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా తింటున్నారా, అనుభవిస్తారా వాళ్ళు? ఎవడు అనుభవించేది లేదు ఒక స్థాయి తర్వాత. అది అందరికీ తెలుసు. అందుకని ఎవరికి ఏం లక్షలు ఇవ్వకండి, ఎవరికి కోట్లు. మీరు కొంపలు తీయటం ఎందుకు? ఇంకోటికి ఏదో ఇచ్చేసి సంతృప్తి పడి మీరేదో ధర్మం చేసిన ధర్మదాతలు అనుకోవటం ఎందుకు? అటువంటివి ఏం చేయకండి. ధర్మాన్ని ఆచరించండి. 2 మాట సింపుల్గా చెప్పిందండి. ధర్మం చర, సత్యం వద. ఎందుకు దిక్కుమాలిన గోల, గంటల ప్రవచనాలు? మీకు కావాలా? మీకు అంబరీషుడు ఏం చేశాడు, నహుషుడు ఏం చేశాడు, మీ అమ్మగడు మాడా మీకు? రాముడు ఏం చేశాడో తెలియదు, కృష్ణుడు ఏం చేశాడో తెలియదు, నహుషుడు ఏం చేశాడండి? నహుషుడు ఎవడండి? పూర్వజన్మలో ఒకనొక సందర్భంలో అంటూ వీడు చెప్పటం. అన్ని అవ్యయాలు, అన్ని వృధా మాటలు. భారతదేశం నాశనం అయిపోతుంది దిక్కుమాలిన ప్రవచనాలు చెప్పటం వల్ల, వినటం వల్ల. ధర్మంచరా, సత్యం వద. తెలీదా అర్థం? మీకు తెలిసిన సుమతి శతకం చాలండి మీరు మహాపురుషులు అవ్వటానికి. వేమన శతకం చాలండి. కనుక ఇవన్నీ పెట్టుకోకండి. ఈ ఉగాది వేళనే చెబుతున్నా, పరావాక్కుని దాన్ని దర్శించండి. జై తెలుగు. నమస్కారం. అక్షర సరస్వతి గురించి ఒక పాట రాశాను, అది పాడమని. అది పాడటం కూడా ధర్మం ఈ సమయంలో. చాలా సంతోషం అమ్మా. నమస్కారం. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఆమె చేతిలోని చిలుకయి, ఇంకొక చేతి జపమాలాయి. జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు, హంసవాహనాలు అరులు. అలు ఏ ఐ ఓ ఔ ముంగురులు. వీణాశ్రుతులే అమ్మహా. తెలితామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ. వంకుల వడ్డాణమే అణ,
వజ్రపుటుంగరమేక్ష ఎరలవలు శశసహలు పాదాలకు మువ్వలు జ్ఞాయిని నామాఘా చిరు సౌవడులు చెవులకు రవ్వల దుద్దులు థా దా తన ముంగిట జేగంట ధా ముత్యపు ముక్కు పోగుట నవ్వినప్పుడు బుగ్గ సొట్టఠ గాజుల గలగలలే చాచా ఛాజాజ వన్నెల అరవంకీలే డాఢ సువర్ణ కిరీటమేగా సిగను విరియు మల్లె రెమ్మత సుందర సుధానది గమనమేక పురి విప్పిన పెంపుడు నెమలిఖ జయ శంకారవములే పాపా బాబా నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్న అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. మేం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. భరతమాత పిల్లల్లో మొనగాళ్ళము. తెలుగంటే మేమంతా దాసోహము. అలా తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. మా ఇంటి భాష తెలుగు, మా కంటి వెలుగు తెలుగు, మా బతుకు శ్వాస తెలుగు, మా ఎన్ను పూస తెలుగు, మా మనసంతా తెలుగు, మా తనువంతా తెలుగు, మా బలమంతా తెలుగు, మా తెలివంతా తెలుగు. ఎప్పుడు మా గుండె సప్పుడు తెలుగు తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. మా అమృతం తెలుగు, మా ఆయుధం తెలుగు, మా పూజలన్నీ తెలుగు, మా పుణ్యమంత తెలుగు, మా మంచితనం తెలుగు, మా గొప్పదనం తెలుగు, మా క్రితం జన్మ తెలుగు, మాకొచ్చే జన్మ తెలుగు, మా స్వర్గమైన మోక్షమైన తెలుగు తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. జై తెలుగు, జై భారత్.